హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ డివైన్ టారో 7777. ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉండాలి. ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దామండి. కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ 3 times కానీ 5 times కానీ అనుకోండి అమ్మా. వారి ఎనర్జీ కార్డ్స్ కలుపుతుంది. ఇది ఆడవారు, మగవారు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, లవర్స్, భార్య భర్త దూరంగా ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి, టైంతో సంబంధం లేదు. మీకు అంటబడిందంటే దీనిలో 1-2 పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం. చూపించండి యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి. కార్డ్స్ తీసుకొని రీడింగ్లోకి వెళ్దామండి. మీ విలువైన టైంని కేటాయించి రీడింగ్ చూస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, లైక్ చేస్తూ ఛానల్ ముందుకు తీసుకువెళ్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. రీడింగ్ చూస్తూ బాధపడుతూ ఉండకుండా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోండి అమ్మా. మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతారో మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయి. మీరు ఎలా జీవించాలనుకున్నారో ఆ విధంగా జీవించవచ్చు. ఒకవేళ మంచిగా హ్యాపీగా ఫ్యామిలీ ఉందనుకోండి, చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే ఈ రీడింగ్లో మీరు చూసుకొని మార్పులు చేసుకోండి. ఇది ఓన్లీ గైడెన్స్ మాత్రమే. హ్యాపీగా ఫ్యామిలీని లీడ్ చేసుకోవాలని చేస్తున్నాము. టారో రీడర్స్ ఎవరైనా చేసేది అందుకే. సజెషన్స్ తీసుకోవటం, మీరు హ్యాపీగా ఉండటం, అదే మాకు కావాలి. కానీ బాధపడుతూ కూర్చోకండి. మీ జీవితం చాలా చిన్నదండి. దాన్ని పరిపూర్ణంగా అనుభవించాలంటే మనం చిన్న చిన్న విషయాలకు కూడా బాధపడుతూ కూర్చుంటే మనమేం చేయలేము. మనం హ్యాపీగా జీవించాలి. అలా జీవించాలంటే మనం ఏం చేయాలి, మనం ఏ విధంగా వెళ్తే మనకి హ్యాపీ లైఫ్ వస్తుంది అనేది చూసుకొని కరెక్ట్ వేలో వెళ్ళండి. ఇబ్బంది పడద్దు. చూపించండి యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్ వారి మనసులో ఏమనుకుంటున్నారు మా వ్యూవర్స్ గురించి.
డ్యామేజ్. ఏదైతే మీ ఇద్దరు జరిగిందో ఇద్దరూ హర్ట్ అయ్యారు అని చెప్తున్నారండి. ఇద్దరూ బాధపడ్డాం. గతాన్ని విడిచిపెట్టేసి హ్యాపీగా ఉందాం, హ్యాపీ లైఫ్ లీడ్ చేద్దాం అని చెప్పి తన ఆలోచన అన్నమాట. ఇద్దరం సఫర్ అయ్యాం, ఒక్కరం కాదు. గత సమస్యల నుండి ఇద్దరం సఫర్ అయ్యాము కనుక ఇప్పుడైనా హ్యాపీగా జీవితం లీడ్ చేద్దాం, మన జీవితంలో సెలబ్రేషన్స్ చేసుకుందాం అని చెప్పి చెప్తున్నారు. జాయ్ఫుల్గా ఉందాం, రిలాక్స్డ్గా ఉందాం అని చెప్పి చెప్తున్నారండి. ఏవో సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయండి మీ లైఫ్లో. కొంతమందికి సెలబ్రేషన్స్ కూడా జరిగే అవకాశం ఉందన్నమాట. తను ఇప్పుడు సెల్ఫ్ లవ్లో ఉన్నారండి. సెల్ఫ్ లవ్ చేసుకోవడానికి తను ట్రై చేస్తున్నారనమాట. గతాన్ని విడిచిపెట్టాలి, ప్రజెంట్లోకి రావాలి, మీతో హ్యాపీగా జీవించాలి అని మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. తను అనుకున్నవి జరగాలని చెప్పి చాలా గట్టి నమ్మకంతో మేనిఫెస్టేషన్ చేస్తున్నారండి. చాలా క్లారిటీగా ఉన్నారు. మెంటల్ క్లారిటీ చాలా కరెక్ట్గా ఉంది. Soul contract. The lessons I learned from us will never be forgotten. ఏదైతే లెసన్స్ మీ ఇద్దరి మధ్య సమస్యలు వచ్చినాయో అప్పుడు తను నేర్చుకున్నవి జీవితంలో మర్చిపోలేను అని చెప్పి చెప్తున్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, గుడ్ లక్ వచ్చే అవకాశం ఉందండి. మంచి ఇది కర్మ కార్డ్ అనమాట. తన లైఫ్లో గ్రోత్ ఉంది. తన డెస్టినీ ఏ విధంగా పంపిస్తుందో ఆ విధంగా వెళ్తాను అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. బ్యాడ్ సైకిల్స్ అన్నీ ఇప్పటి వరకు ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాళ్ళ బ్యాడ్ సైకిల్స్ అన్నీ వెళ్ళిపోయి గుడ్ లక్లోకి అడుగుపెట్టే టైం అన్నమాట ఇది. మీ జీవితాల్లో సుఖ సంతోషాలు ఉంటాయి. తను ఎప్పటికీ మీకోసం ఉంటాను అని చెప్తున్నారండి. పగటి కళ్ళకు అంటున్నారు. ఏ విధంగా అయినా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, మీతో లైఫ్ని లీడ్ చేయాలి. ఏదైతే జరిగినవో అవన్నీ వదిలేసి ఇప్పుడు మీతో హ్యాపీగా ఉండాలి అని చెప్పి తను పోరాడుతున్నారండి. I don't want to run anymore. ఇక పరిగెట్టలేను నేను, నా వల్ల కాదు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ తనలో రిగ్రెట్ ఫీలింగ్ ఎక్కువ ఉందండి. తప్పు చేశాను, ఇక మిమ్మల్ని మంచిగా చూసుకోవాలి, మీరు తను నమ్ముతారా లేదా అని బాధపడుతున్నారు. మీరు బౌండరీస్ ఏవో గీసుకొని ఉన్నట్టున్నారు. తనని యాక్సెప్ట్ చేయట్లేదు అని తను ఫీల్ అవుతున్నారు. తను స్ట్రగుల్ అవుతున్నారన్నమాట. మీతో రిలేషన్షిప్ హ్యాపీగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి తన ఫీలింగ్. నెగ్లెక్టెడ్. ఐ ఫెయిల్ టు గివ్ యూ వాట్ యూ నీడ్. మీకేం కావాలో తను ఇవ్వలేకపోయాను అని చెప్పి బాధపడుతున్నారు. ఏదైతే గొడవలు జరిగినాయో దానిలో తను గెలవాలని, తండ్రి పై చేయి ఉండాలని తను బిహేవ్ చేసిన విధానం కరెక్ట్ కాదు అని చెప్పి కూడా ఫీల్ అవుతున్నారు. మీకు కావాల్సినవి ఏమి, మీ అవసరాలు ఏమి తను తీర్చలేకపోయానని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. ప్లస్ ఏదైతే గొడవలు జరిగినాయో ఆ గొడవల్లో తందే పై చేయి ఉండాలి, తన తప్పు ఏమీ లేదు, అంతా మీదే అన్నట్టుగా చేశారంట. దాని గురించి కూడా తను ఫీల్ అవుతున్నారు, అలా చేసి ఉండాల్సింది కాదు అని. ఐ డోంట్ నో ఇఫ్ వీ విల్ ఎవర్ చేంజ్. తనకి ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే
అవి ఎప్పటికి చేంజ్ అవుతాయో తెలియదని తను ఫీల్ అవుతున్నారండి. కానీ ఆశ పెట్టుకుంటున్నారు మీతో హ్యాపీగా జీవించాలి. తనలో ఇన్నర్ గ్రోత్ జరుగుతుందండి. ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతున్నప్పుడు తను పాజిటివ్గా స్పిరిచువల్గా గ్రో అయ్యే అవకాశం ఉంది. తాను తెలుసుకుంటూ ఏవైతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో అవి మరవడానికి ట్రై చేస్తూ ఉన్నారన్నమాట. ఇర్రిప్లేసబుల్. మీరు చూపించిన ప్రేమ ఇంకెవరితో మ్యాచ్ అవ్వదు అని చెప్పి తను అంటున్నారు. ఆ విధంగా చూసుకున్నారు మీరు. ఆ విధంగా చూసుకుంటే తను ఏం చేశారు, మీకు హార్ట్ బ్రేక్ చేశారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. అంటే మీరు తనేమనుకున్నారంటే తన్ని బాగా ప్రేమించారు మీరు తన్ని బాగా ప్రేమించారు కదా, ఇంకా ఏం చేసినా తను ఎక్కడికి వెళ్ళదు, నాతోనే ఉంటుంది, నేనేం చేసినా పడుతుంది, నేనేమైనా చేయొచ్చు అన్న ఫీలింగ్ వచ్చేసింది అన్నమాట తనకి. అలా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఎమోషనల్గా కానీ శారీరకంగా కానీ. ఆ టైంలో తనకి తెలియలేదు. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే తనకి బాధ అనిపిస్తుంది. ఏదైతే తను ఆలోచించారో అది రాంగ్ అని చెప్పి తనకి తెలుస్తుందన్నమాట. మీరు చూపించిన ప్రేమ ఆ విధంగా ఉంది. ఇప్పటికీ తను రైట్ పాత్ ఏంటనేది కనుక్కోవాలని దానిలో వెతుకుతున్నారంట. డెస్టినీ, ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ ద రైట్ పాత్. ఏదైతే రైట్ పాత్ ఉంటుందో దాని వైపు వెళ్ళాలి అని చెప్పి తను ఆలోచిస్తున్నారు. తను గతంలో డిఫికల్ట్ డెసిషన్స్ తీసుకోవటం, తన లోపల చాలా భయాలు ఉన్నాయండి. నిజాలని మీకు చెప్పలేకపోతున్నారు. తనకి జగులవుతున్నారు అన్నమాట. క్రాస్ రోడ్స్లో ఉన్నారు. తను ఎటువైపు వెళ్ళాలి అనేది తనకు అర్థం కావట్లా. తనకు ఆప్షన్స్ ఉన్నాయి, దాంతో కూడా తను సఫర్ అవుతున్నారు. తనకి మంచి గైడెన్స్ ఇచ్చేవారు ఎవరు లేరు. మీ గురించి బ్యాడ్గా చెప్పేవారే కానీ మీ గురించి గుడ్గా చెప్పేవారు ఎవరు లేరు తన దగ్గర. అలా కొంత సఫర్ అవుతున్నారు తను. తనకి ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలంటండి. ఇప్పుడు తనకి ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలంట. ఒకప్పుడు మీకు ఇవ్వలేదు, ఇప్పుడు తను ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలని అడుగుతున్నారు. తను చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారండి. ఆ గతాన్ని తలుచుకోవటం, తను చాలా డిప్రెషన్లో ఉన్నారు. తన్ని ఎవరో మోసం చేశారు. తన్ని చూడండి, కత్తులన్నీ తన్ని ఎలా బాధ పెడుతున్నాయో. 10 కత్తులు వచ్చి తన్ని పొడిచినట్టు ఆ విధంగా బాధపడుతున్నారు. అంటే తను మిమ్మల్ని లాస్ అయినట్టు ఆ బాధ అంతా కనిపిస్తుంది తనలో. మీరు లేని జీవితం తనకి చీకటిమయంగా ఉందండి ఓవరాల్గా. ఇప్పుడు అసలు మీ గురించి యూనివర్స్ మీకేం చెప్తుందో చూద్దామండి. యూనివర్స్ మీకేమి సజెషన్ ఇస్తుందో చూద్దాము. చూపించండి యూనివర్స్. మా వ్యూవర్స్ మీరు ఇచ్చే సజెషన్, గైడెన్స్. మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఉంది, చూపించండి.
మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్. స్టడీ క్రాప్, డిఫెన్స్, సెన్సిటివిటీ, సెల్ఫ్ సఫిషియన్స్, రక్షణ, సున్నితత్వం, సెల్ఫ్ సఫిషియన్సీ మీకు తగినంతగా ఉందంట. సెన్సిటివిటీ, చైల్డ్ ఆఫ్ ద గ్రేట్ మదర్ ఓషన్ అండ్ కంపాస్ మై సోల్ విత్ యువర్ స్టడ్లీ షెల్. ఈ కార్డు మీరు ఒక సున్నితమైన వ్యక్తి అని చెప్తున్నారు. మీరు మీ లోపల భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి, కానీ మీరు వాటిని బయటికి చూపించకుండా మీ హృదయంలోనే దాచుకుంటారు అని చెప్తున్నారు. ఒక తల్లి తన సంతానాన్ని ఏ విధంగా తన కడుపులో దాచుకుంటుందో అలా మీరు మీ ఆత్మను కాపాడుకుంటూ ఉన్నారు. అలానే కాపాడుకోండి అని చెప్తున్నారు. మీ మనసును గాయపడకుండా చూసుకోండి అని చెప్తున్నారు. మీరు ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా బతకండి. ఆ విధంగా బతకగలిగిన రోజు మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్తున్నారు. మీ కెరీర్లో ఎలాంటి గైడెన్స్ కావాలో చూద్దామండి. కెరీర్ గురించి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కెరీర్ గురించి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? మా వ్యూవర్స్ యొక్క కెరీర్పై మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? మా వ్యూవర్స్ యొక్క కెరీర్పై మీరు ఇచ్చే గైడెన్స్. ట్రాన్స్ఫర్మేషన్, చేంజ్ ఈజ్ కమింగ్ ఫర్ ఏ బ్రాండ్ న్యూ యూ. Embrace the transformation and enjoy the process. Sometimes change is uncomfortable, but it is worth it. ఈ కార్డు మీకు ఒక సందేశాన్ని ఇస్తుందండి. మీలో పెద్ద మార్పు రాబోతుందంట. మొదట కాస్త గందరగోళంగా అనిపిస్తుందంట, కానీ ఆ మార్పు అవసరం అని చెప్తున్నారు. ఇది సీతాకోకచిలుక ఫస్ట్ తన గూడులోంచి సీతాకోకచిలుకలాగా మారాలంటే చాలా టైం పడుతుంది, చాలా కష్టమైన పని అది. కానీ ఆ కష్టాన్ని భరించి ఆ గూడులోంచి బయటకు వస్తుంది కదా, అదే ఎంత అందంగా ఉంటుంది. అలాగే మీరు కూడా ఈ మార్పును ఒప్పుకొని మీరు కొత్త మార్పును స్వీకరించాలి అని చెప్తున్నారు. మీరు ఒక రకంగా మీ వ్యక్తిత్వం మార్పు అని కూడా అనుకోవచ్చండి. మీ జీవిత ప్రయాణంలో కొన్ని మార్పులు వస్తే చాలా మంచిది. ఈ మార్పు మీకు చాలా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో చూద్దామండి. ప్లీజ్ యూనివర్స్ చూపించండి మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో వారికి ఇచ్చే క్లారిఫికేషన్.
వారి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చుకోవాలి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్. Wise counsel. Seek guidance from trusted friends or mentors to help you along. సలహా తీసుకోవటం మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ మీ గురువుల ద్వారా కానీ సలహాలు తీసుకోండి అని చెప్తుంది. మీరు మీ సమస్యలపై ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదంట. మీ చుట్టూ నమ్మకమైన వ్యక్తులు ఉన్నారు కదా, మీ స్నేహితులు, మీ గురువులు, మీ పెద్దవారు, వారి సహాయం తీసుకోండి. వారి సహాయం తీసుకొని వారి మాటల్లో ఒక కొత్త దారిని వెతుక్కోండి అని చెప్తున్నారండి. మీ మనసును తెరిచి మరింత నేర్చుకునేందుకు సిద్ధంగా ఉండండి అని చెప్తున్నారు. ఆల్రెడీ మీరు ఏదో నేర్చుకుంటున్నారు, దాన్ని ఇంకా శ్రద్ధగా నేర్చుకొని ముందుకు తీసుకువెళ్ళండి అని చెప్తున్నారు. ఓవరాల్గా మనకి ఈ 3 కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే, మీరు ప్రస్తుతం జీవితంలో ఒక మార్పు దశలో ఉన్నారంట. ఈ మార్పు గందరగోళంగా ఉన్నా అది అవసరం అని చెప్తున్నారు. మీరు ఇప్పటికీ బలమైన వ్యక్తి. మీ అంతర్గతంగా మీరు చాలా సున్నితత్వం కలిగి ఉన్నారు. కానీ ఈ మార్గంలో మీరు ఇతరుల సలహాలను తీసుకొని మీ ప్రయాణాన్ని మరింత స్పష్టంగా ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారండి. ఇదండి ఈరోజు రీడింగ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.